బ్రేకింగ్ చేస్తున్నాం. సినిమా టికెట్ రేట్ల పంచాయతీ మళ్లీ మొదటికి వచ్చింది. రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం అప్పీల్ దాఖలు చేశారు. నిర్మాతల పిటిషన్లపై నేడు హైకోర్టు విచారించనుంది. ఇప్పటికే పలు సినిమాల టికెట్ రేట్లపై హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. రైట్. తెలంగాణ హైకోర్టును రాజాసాబ్ అలాగే మనశంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలైతే ఆశ్రయించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, తెలంగాణ హైకోర్టులో ప్రభాస్, చిరంజీవి నటించిన రాజాసాబ్ కావచ్చు, మన శంకర వరప్రసాద్ సినిమా సంబంధించి అదనపు షోలతో పాటు ధరలు పెంపుకు యొక్క హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే టికెట్ల రేటు పెంపుకు మాత్రము సింగిల్ బెంచ్ నిరాకరించింది. దీంతో హైకోర్టు కూడా రాజాసాబ్, మనశంకర ప్రసాద్ చిత్ర నిర్మాతలు కూడా ఆశ్రయించారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి తమ చిత్రాలు అదనపు షోలకు అంతేకాకుండా ధరలు పెంచుటకు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నామని కూడా ఈ యొక్క పిటిషన్ లో కూడా చిత్ర పరిశ్రమకి సంబంధించిన వారంతా కూడా దీనిపైన పిటిషన్ లో దాఖలు చేశారు. అయితే టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సవాల్ చేసిన నిర్మాతలు ఈ యొక్క సింగిల్ బెంచ్ ఇచ్చిన సవాల్ని మాత్రము రద్దు చేయాలి, సస్పెండ్ చేయాలంటూ కూడా ఈ రోజు హైకోర్టులో వాదనలు కూడా వినిపించనున్నారు. అయితే ఈ యొక్క పిటిషన్ పైన ఈ రోజు వాదనలు కూడా కొనసాగుతాయి. అయితే ఎందుకంటే సంక్రాంతి పండుగ త్వరలో ఉన్న నేపథ్యంలో హైకోర్టులో దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఏ విధంగా వాదనలు కొనసాగుతాయి అనేది మాత్రం ప్రధానంగా దీనిపైన అందరి దృష్టి కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఒక సినిమాకు సంబంధించి రేట్లు పెంచితేనే తమ బడ్జెట్ కు సంబంధించి ఒక నిధులు సమకూరుతాయని ఒకవేళ మాత్రము ఒక హైకోర్టు కూడా సింగిల్ బెంచ్ తీర్పును పూర్తిగా దీనికి సంబంధించి సమర్థిస్తే మాత్రం తమ రేట్లను పెంచుటకు వీలు కాదని చెప్పి కూడా చిత్ర నిర్మాతలు ఇప్పటికే దీనికి సంబంధించి కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. కానీ హైకోర్టు మాత్రము ఈ రోజు ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఎప్పటి వరకు తీర్పు వచ్చే అవకాశం ఉందంటారు పవన్? అయితే ఈ రోజు వాదనలు కొనసాగుతాయి. వాదన కొనసాగిన నేపథ్యంలో దీనికి సంబంధించి వాదనలో మొదటగా గ్రౌండ్ లెవెల్స్ ఏ విధంగా వాదన కొనసాగిస్తారు అనేది మాత్రం ప్రధానంగా ఇందులో మనము చూడాల్సిన విషయం ఉంది. అదే సింగిల్ బెంచ్ ఎందుకు యొక్క సవాల్ చేశారు, ఎందుకు యొక్క టికెట్ల రేట్లను పెంచుటకు ఆ యొక్క పిటిషన్ ను సంబంధించి నిరాకరించింది అనే దానిపైన కూడా పూర్తిగా దీనిపైన హైకోర్టు కూడా గ్రౌండ్ లెవెల్స్ కూడా చూస్తుంది. దాని తర్వాత ఏ విధంగా వాదనలు కొనసాగుతాయి, దాని తర్వాత హైకోర్టు ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.